34 యువకుడు జోహ్రాన్ మమ్దాని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చెంపపెట్టు సమాధానం ఇచ్చాడు. జోహ్రాన్ మమ్దాని తరఫున దేశాధ్యక్షుడికి చెంపదెబ్బ కొట్టింది ఎవరు? న్యూయార్క్ ప్రజానీకం. సాక్షాత్తు అమెరికా నడిబొడ్డున ఉన్న న్యూయార్క్ ప్రజానీకం. ఎందుకు జరిగింది ఇది? ఎట్లా జరిగింది? ప్రపంచమంతా జోహ్రాన్ మమ్దాని గురించి మాట్లాడుతున్నది. ఇప్పుడు ఏమిటా ప్రత్యేకత? కేవలం 34 సంవత్సరాల యువకుడు, మిల్లేనియం యూత్ ప్రతినిధి, ఫస్ట్ టైం న్యూయార్క్ మేయర్గా మిల్లేనియం యువకుడు ఎన్నికయ్యాడు. అంతేకాదు, దక్షిణాసియా మూలాలున్నటువంటి మైగ్రేటెడ్ వ్యక్తి, అమెరికాకు వలసపోయిన వ్యక్తి, అమెరికా పౌరుడుగా న్యూయార్క్ నగర మేయర్గా ఎన్నికయ్యాడు. మరో ప్రత్యేకత ఉంది. ముస్లిం నేపథ్యం ఉన్న తొలి యువకుడు న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యాడు. ఇవన్నీ ఒక భాగం. వీటన్నిటికీ మించింది ఏమిటి? సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన ప్రపంచం మీదనే పెత్తనం చేయాలనుకుంటున్నాడు, ప్రపంచాన్నే శాసించాలనుకుంటున్నాడు, అనేక దేశాలను బెదిరిస్తున్నాడు. మోడీని, పాకిస్తాన్ అధ్యక్షుడిని తాను బెదిరిస్తే రాజీకి వచ్చారని చెప్పుకుంటున్నాడు. అట్లాంటి ట్రంప్ తన సొంత గడ్డ మీద ఎదురు దెబ్బతిన్నాడు. జోహ్రాన్ మమ్దాని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మేయర్ ఎన్నికల్లో పాల్గొంటున్నాడని తెలియగానే ఆయన కమ్యూనిస్టు, ఆయనకు ఓటేస్తే న్యూయార్క్ అభివృద్ధి కాదు అన్నాడు ట్రంప్. ఆయనకు ఓటేస్తే మేము నిధులు విడుదల చేయబోము అన్నాడు ట్రంప్. న్యూయార్క్ అభివృద్ధి కావాలంటే మా నిధులు కావాలంటే మమ్దానిని ఓడించండి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అన్నాడు. సాక్షాత్తు దేశాధ్యక్షుడు ట్రంప్ ఒక మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఒక యువకుడు ఆయనతో పోటీ పడ్డట్టయింది. ఇప్పుడు దీని పర్యవసానంగా న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థికి మధ్య పోటీగా లేదు. అది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానికి రిపబ్లిక్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మధ్య పోటీలాగా తయారైంది. అది ఈ పోటీలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మమ్దాని అద్భుతమైన విజయం సాధిస్తే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఊరవతల విసిరేసినంత పని చేశారు న్యూయార్క్ ప్రజలు. రిపబ్లికన్ పార్టీ న్యూయార్క్ చరిత్రలో ఎప్పుడూ లేనంత తక్కువ ఓట్లతో, దిక్కులేని స్థితిలో ఒక మూలకు పడిపోయినంత పని అయిపోయింది రిపబ్లికన్ పార్టీ వ్యవహారం. కేవలం 7.1% ఓట్లతో ప్రజల దృష్టిలో కూడా కనిపించకుండా, మీడియా కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా తయారైంది. ఎందుకు ఈ దుస్థితి ఏర్పడ్డది? ఆశ్చర్యకరంగా 2వ స్థానంలో ఉన్నది ఎవరు? అమెరికాలో 2 పార్టీల వ్యవస్థ కదా స్థిరపడి ఉన్నది. కాబట్టి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి గెలిస్తే 2వ స్థానంలో రిపబ్లికన్ అభ్యర్థి ఉంటాడు. సాధారణంగా ఎవరైనా అనుకునేది అది. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? మొదటి స్థానంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జోహ్రాన్ మమ్దాని ఉంటే, 2వ స్థానంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగానే పోటీలో ఉండాలని కోరుకొని ఆ అవకాశం రాక ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి వ్యక్తి 2వ స్థానంలోకి వచ్చాడు. ఆ 2వ స్థానంలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థికి, ఈ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికి మధ్య తేడా భూమికి ఆకాశానికి ఉన్నంత. అసలు లెక్కలోకి లేకుండా పోయాడు, సోదిలో లేకుండా పోయాడు.
అంటే సాక్షాత్తు ట్రంప్ గెలిపించమని కోరినటువంటి అభ్యర్థి సోదిలో లేకుండా పోయిండు అని అంటే న్యూయార్క్ ప్రజానీకం ట్రంప్కు చెంపపెట్టు సమాధానం చెప్పినట్టే కదా. ఎవరి జోహ్రాన్ మమ్దాని? ఆయన కమ్యూనిస్టు అని ఎందుకన్నాడు ట్రంప్? ట్రంప్ అమెరికా ప్రజలను బెదిరించడం కోసం, న్యూయార్క్ ప్రజలను బెదిరించడం కోసం మమ్దాని కమ్యూనిస్టు అని నిర్ణయించాడు. మనందరికీ తెలుసు అమెరికా ప్రజల్లో కమ్యూనిస్టు వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే తరతరాలుగా కమ్యూనిస్టు వ్యతిరేక క్యాంపెయిన్ ప్రచారం బాగా జరిగిన దేశం అది. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం బాగా ఉంటుంది అక్కడ. కాబట్టి ఎవరినైనా నిందించదలుచుకుంటే వాళ్ళు కమ్యూనిస్టు అని చెప్పడం ఆనవాయితీగా మారింది అక్కడ. అందుకని ఇక్కడ జోహ్రాన్ మమ్దానీని కూడా కమ్యూనిస్టు అని చెప్పాడు ట్రంప్. మరి ఎవరైనా జోహ్రాన్ మమ్దానీ ఎవరు? ఆయన డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు. అంతేకాదు అమెరికన్ సోషలిస్ట్ గ్రూప్ సభ్యుడు కూడా. మమ్దానీ బహిరంగంగా నేను సోషలిస్టును అని చెప్పుకున్నాడు. నేను సోషలిస్టును అని చెప్పుకొని ఓట్లడిగాడు. అంతేకాదు మమ్దానీ విధానం కూడా ఏమిటి? దేశంలో అందరికీ కనీసం ఉండడానికి ఇల్లు ఉండాలి అనేది ఆయన బలమైనటువంటి అభిప్రాయం. ఆర్థిక అసమానతలు తగ్గాలనేది ఆయన బలమైన కోరిక. సామాజిక సేవల అవసరము, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అనేది బలమైనటువంటి వాదన, మమ్దానీ వాదన. మరి ఇవి జరగాలి అని అంటే ప్రభుత్వానికి ఆదాయం పెరగాలనంటే కార్పొరేట్ సంస్థల మీద, ధనికుల మీద ఎక్కువ పన్ను వేయాలంటాడు జోహ్రాన్ మమ్దానీ. కార్పొరేట్ సంస్థలు కానీ, ధనికులు కానీ సంపద పోగేసుకుంటున్నారు. కొంతమంది వ్యక్తుల దగ్గర సంపద పోగవుతోంది. వాళ్ళ మీద పన్ను ఎక్కువ వేసినట్టయితే ఆ డబ్బుతో ప్రజలందరికీ చాలా సమస్యలు పరిష్కరించవచ్చు అనేది జోహ్రాన్ మమ్దానీ ఒక సోషలిస్టుగా ఆయన అభిప్రాయం. అది ఇది బహిరంగంగానే చెప్పాడు. ఎప్పుడూ దాచుకోలేదు. ఆయన ఒక అభ్యుదయకరవాది. అభ్యుదయ విధానాలను బలంగా సమర్థించినటువంటి వ్యక్తి. ఆయన తల్లి, తండ్రి భారతీయ మూలాలున్నాయి. తల్లి ఒక పంజాబీ మహిళ, పంజాబీ హిందూ. తండ్రి గుజరాతీ ముస్లిం. వీరిద్దరికీ ఉగాండాలో పుట్టిన బిడ్డ జోహ్రాన్ మమ్దానీ. ఈ జోహ్రాన్ మమ్దానీ ఉగాండాలో చదువుకున్నాడు, తర్వాత అమెరికాలో కూడా చదువుకున్నాడు. జోహ్రాన్ మమ్దానీ తల్లిదండ్రుల పూర్వీకులు, తాతలు, తండ్రులు వాళ్ళు తూర్పు ఆఫ్రికాకు చెందిన వాళ్ళు. ప్రస్తుత టాంజానియా ప్రాంతంలో నివసించినవారు. ఈ నేపథ్యం ఉన్న జోహ్రాన్ మమ్దానీ ఫైనల్గా అమెరికాలో స్థిరపడ్డాడు. అమెరికా పౌరుడుగా ఉన్నాడు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేశాడు. ఇది నేపథ్యం. మరి ట్రంప్ పరిస్థితి ఏమిటి? మనందరికీ తెలుసు. ట్రంప్ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాడు. అమెరికా యువతను ఎగదోస్తున్నాడు. ట్రంప్ ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టాడు, మనందరం చూసినాం. అంతేకాదు భారతీయ యువతకు వ్యతిరేకంగా అడ్డగోలుగా మాట్లాడాడు. భారతీయ యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవ్వవద్దు అని ఐటీ కంపెనీల యజమానులకు బహిరంగంగానే సూచించినటువంటి వ్యక్తి ట్రంప్, మనందరికీ తెలుసు. అంతేకాదు భారతీయ యువత చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారని, అలాంటి వాళ్లకు చేతులకు కాళ్లకు బేడీలు వేసి సైనిక విమానంలో భారతదేశానికి పంపినటువంటి దుర్మార్గుడు ట్రంప్. అవమానకరంగా పంపినటువంటి వ్యక్తి. ఎవరైనా చట్టవిరుద్ధంగా వస్తే ఎట్లా రాగలుగుతారు? వాళ్ళందరూ విమానంలోనే పోయినలు కదా. భారతీయ వైమానిక శాఖ భారత కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. అమెరికా విమానాశ్రయాలు అమెరికా ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. వీళ్ళిద్దరు కళ్ళు గప్పి ఎట్లా పోయారు? మరి
చట్టవిరుద్ధంగా పోయినోళ్ళు. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలకు బాధ్యత లేదా? పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం బ్రోకర్ల ముందు మోసపోయి డబ్బు కోల్పోయి బాధితులుగా ఉన్న యువతీ యువకులు మీ చట్టాల ప్రకారం చట్టవిరుద్ధంగానే అక్కడ ఉంటే మీరు వెనక్కి పంపొచ్చు, మీకు ఆ హక్కు ఉంది. సింపుల్గా విమానం ఎక్కించి పంపించవచ్చు కదా. వారి కాళ్లకు చేతులకు బేడీలు వేసి ఒక టెర్రరిస్టుల్లాగా సైనిక విమానంలో పంపించాల్సిన అవసరం ఏమింది? ఇంత అవమానించాల్సిన అవసరం ఏమింది? ఇది భారతదేశాన్ని అవమానించినట్టు కాదా? ఇంత జరిగినా మోడీ నోరు విప్పలేదు, మనం చూసాం. మన ప్రధాని నోరు విప్పలేదు. కానీ జోహ్రాన్ మమ్దాని బహిరంగంగా వ్యతిరేకించాడు ఈ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించాడు. పొట్ట కూస్తు కోసం వలస వచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి అన్నాడు. అమెరికా అందరిది అన్నాడు. నేను వలస వచ్చినటువంటి అభ్యర్థిని అని బహిరంగంగా ప్రకటించుకున్నాడు. వలస వచ్చిన అమెరికా పౌరుణ్ణి అని బహిరంగంగా ప్రకటించుకున్నాడు. అత్యంత ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాదనలు ముందుకు తెచ్చాడు. అమెరికా ప్రజల జీవితాలను ఎంతో కొంత మార్పు చేయడానికి అవసరమైనటువంటి విధానాలను ప్రజల ముందుంచాడు. ఇది జోహ్రాన్ మమ్దాని ప్రత్యేకత. జోహ్రాన్ మమ్దాని ఈ విధానాలన్నీ చెప్పిన వ్యక్తి 70 ఏళ్ల 80 ఏళ్ల వయోవృద్ధుడు కాదు. పాతకాలపు సిద్ధాంతాలను పట్టుకొని వేళ్లాడుతున్నాడని చెప్పడానికి వీల్లేదు. మిల్లేనియం యూత్ ప్రతినిధి, అత్యంత ఆధునికమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభావితం అవుతున్న యువతీ యువకుల ప్రతినిధిగా ఉన్నాడు జోహ్రాన్ మమ్దాని. ఈ యుగం యువత ప్రతినిధిగా ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి ప్రపంచీకరణ నేపథ్యంలో కావలసిన మార్పులు ఏమిటో చెప్తున్నాడు. అవి అమెరికా నడిబొడ్డున కూర్చొని చెప్తున్నాడు. న్యూయార్క్ మేయర్గా ఎన్నికై చెప్తున్నాడు. చూద్దాం దీని ప్రభావం అమెరికా మీద ఎలా ఉంటుంది, అమెరికా యువత మీద ఎలా ఉంటుంది, రానున్న కాలంలో ఎలాంటి మార్పులకి ఇది దారి వేస్తుందో మనం వేచి చూద్దాం.